అనియా చెప్పురా. నేను కాలేజ్కి వెళ్తున్నాను. అవునా, ఎప్పటి నుంచి? 2 days తర్వాత. సరే, మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, వాడి డీటెయిల్స్ పెడతాను, వాడికి కాల్ చేసి వాడు చూసుకుంటాను. సరే అయితే. సరే. ఏ స్పెట్స్ ఇట్రా. ఒరే అలా పనరా. ఏంటి ఇంత పెద్ద బ్లాక్ కదా, 4 years. చాలా పెద్దది. చూడదు బాగుంది. ఏ మీ ముగ్గురు రండి ఒకసారి ఇటు. సీనియర్స్ పిలుస్తున్నారే, పద. చదువు బిడ్డ కొంచెం ఫాస్ట్ రా. సరస్వతి దేవుల బుర్రకెందుకు తీస్తారండి? సీత. గీత. నీ పేరు శీలనా ఏంటి? అమ్మా సరస్వతి, కొంచెం తలెత్తవా? చెప్పి తినిపించు. పేరేంటి? చెప్పేది నీకే. అరే మామ, దాని పేరు అడుగురా. నీ పేరేంటి? మీరా. మా ఫ్యాకల్టీ వస్తున్నారు, వాళ్ళు పంపించి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి. రే ఏట్రా అక్కడ. సెట్ అయిపోయిందిరా. ర్యాగింగ్ చేసాంగా, ఆ అమ్మాయి సెట్ అయిపోయింది. అలా క్యాంటీన్కి వెళ్ళాం, కేఫ్కి వెళ్ళాం, సినిమాకి కూడా వెళ్ళాంరా. కానీ ఫాస్ట్ ఉందని విన్నాను రా. కానీ మనకి సెట్ కాదురా ఫాస్ట్ ఉన్న వాళ్ళతోనే. రెండు మూడు ఎఫ్ఐఆర్లు కూడా నడుపుతుందని విన్నాను, అందుకే వద్దనిసాను. వెంటబడిందిరా, వద్దనిసాను. అయితే నేను సెట్ చేసుకుంటున్నాయా? ఎగ్జామ్ ఎలా రాస్తుందని బుర్ర పాడు. ఏమో వదిలేస్తావేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి ఇంతసేపు అయింది రాలేదు అసలు. చెప్పలేదు నా గురించి చాలా తప్పుగా రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఎవరే ఏంటని? ఎవరు అసలు? చాలా తిరుగుతున్నా అంట అబ్బాయితో. ఏ అబ్బాయి? పొడవు ఉంటాడు, పట్టుకున్నాడు. అసలు నేను మీతోనే కదా ఉంటున్నాను రోజు. ఇంకా అబ్బాయి ఏంటి? ఏం చేద్దాం? మీ అన్నయ్య ఎవరితో నెంబర్ ఇచ్చాడు కదా, కాల్ చేయమని చెప్పు. అన్నయ్య కాల్ చేయమని చెప్పమని చెప్పు. ఏమంటారు? మామ చెప్పు. ఇదిగో అడ్మిషన్ బ్లాక్లోనే ఉన్నా. సరే పంపు. ఓకే. వస్తుంది వదిలి అన్ని చెప్పేస్తుంది. బాగుంది. అలా ఉన్నావా? ఏమైందిరా? చాలా పెద్ద తప్పు చేసాం రా. హలో చెప్పమ్మా. ర్యాగింగ్ చేస్తున్నారా?
ర్యాగింగా? ఆ కాలేజ్ లో ర్యాగింగ్ ఉండదు కదా. నీకు తెలియదు అన్నయ్య, చాలా దారుణంగా చేస్తున్నారు. చేసినా కామన్ గానే ఉంటది కదా. ఎన్ని రోజులు మనం జూనియర్ని ఏడిపించారా, తను మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిరా. పెద్ద తప్పు చేశాను రా. తెలియదు అన్నయ్య, నా గురించి చెత్తగా చెప్తున్నారు. నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు ఇంటికి వచ్చినాను ఇప్పుడు. అవునా? మరి మా ఫ్రెండ్ తో మాట్లాడావా మరి? లేదన్నయ్య, నువ్వే మాట్లాడి నువ్వే చూసుకో, నాకు ఇవేం తెలియదు. మాయా కాలేజ్ స్టార్టింగ్ లో నన్ను మా చెల్లిని పంపిస్తున్నాను చూసుకో అన్నాడు. కాదులేరా, ఇన్ని రోజులు తన్నే నేను ఏడిపించాను రా. మనమే ఏదో సొల్యూషన్. ఒకరిని ఇబ్బంది పెట్టినప్పుడు మనకు సరదాగా ఉంటుందేమో, కానీ ఆ దెబ్బ మనకు తగిలినప్పుడే నొప్పి విలువ తెలుస్తుంది. కాలేజ్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇలాంటి ఎదురు దెబ్బలే మనకు సరైన గుణపాఠాలను నేర్పిస్తాయి.